ఈజీగా అయిపోయి చికెన్ పచ్చడి. హాయ్ అండి, ఇవాళ చికెన్ పచ్చడి ఎలా పెట్టుకోవాలో నా స్టైల్లో మీకు చూపిస్తా చూడండి. ఇవాళ ముందుగా కేజీ చికెన్ శుభ్రంగా కడిగి ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకున్నా అండి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసి చికెన్ మొత్తం ముందు దాంట్లో వేసేయాలి. పసుపు వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలండి. ఎంతసేపు? ఒక 10 minutes మూత పెట్టేస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా మొత్తం దగ్గరికి వచ్చేసి చికెన్ వాటర్ అంతా అయిపోవాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసి మొత్తం ఉడికిపోద్ది. వాటర్ అయిపోయాక చికెన్ ముక్కలు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 minutes. 10 minutes. ఈలోపు మనం అల్లం వెల్లుల్లి ఓకే 1 kg చికెన్కి ఒక 50 grams అల్లం, 50 grams వెల్లుల్లి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చికెన్లోకి లాస్ట్కి వేసిన గరం మసాలా, 2 స్పూన్లు ధనియాలు, 4 ఇలాచి, 4 లవంగాలు, చెక్క కొంచెం ఇవి వేయించుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఒక్కసారి చికెన్ ఇదిగోండి. ఇలా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎక్సెస్ వాటర్ మొత్తం ఉడికి మొత్తం దగ్గరికి అవ్వాలి. ఇది మన పసుపు కొంచెం ఉప్పు వేయటం వల్ల దాంట్లోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. సేపు పడుతుంది ఇంత టైము. ఈలోపు మనం గరం మసాలా పెట్టుకోవాలి. అందరూ ఒక్కొక్క స్టైల్లో పెడతాను చికెన్ పచ్చడి. ఇది నా స్టైల్లో పెడుతున్నాను. చాలా బాగుంటుంది. నేను పెట్టాలి. మంచి స్మెల్ వస్తుందండి. ఇది మనం చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెష్ ఇలా వాటర్ దగ్గర పడుతున్నాయి. చికెన్లో వాటర్ అంతా దగ్గరికి వచ్చేస్తున్నాయి చూడండి. వాటర్ కొంచెం తిరిగిపోయాక మనం ఆఫ్ చేసేసుకోవటం. చట్నీలో కావాల్సింది ఒక 100 grams ఆయిల్, అల్లం పేస్టు, కారం, సాల్ట్, పచ్చి ధనియా పొడి, గరం మసాలా. చూడండి ఇప్పుడు వాటర్ అంతా అయిపోయాయి చికెన్లో. ఇప్పుడు ఆఫ్ చేసేసుకోవటం. మనం ఆయిల్ పోసుకుందామండి. 100 grams ఆయిల్ అండి 1 kg చికెన్కి. దాదాపు సరిపోద్ది. కొంచెం తక్కువ తర్వాత పోసుకోవచ్చు. మళ్ళీ అది హీట్ అయ్యాక మనం చికెన్ పీసెస్ వేసి వేయించుకోవాలి. హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దామండి. ఓకే, ఆయిల్ వేడైందండి. మనం ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. మంచిగా వేగనిద్దాం. టూ 15 minutes పట్టిద్దండి ముక్క వేగాలంటే. కొంచెం మరీ గట్టిగా కాకుండా మంచిగా ముక్క మెత్తగా ఉండేట్టు వేయించుకోవాలి. చికెన్ పచ్చడి ఎక్కువ వేయించితే ముక్క గట్టిగా ఉండి బాగోదు. ఒకసారి కలుపుకుందామండి. ఒకసారి కలిపేసి చూద్దాం. ఇంకా వేగాలి. కొంచెం హీట్ అయ్యాక సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. హైలో పెడితే ముక్క మరీ ఎక్కువ వేయించుకోవాలి. మీడియంలో పెట్టుకొని మంచిగా కలుపుతూ వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలండి. లేకపోతే అడుగంటుతుంది. ఇప్పుడు చికెన్ పికిల్కి బోన్లెస్ తీసుకోవచ్చా, బోన్తో కూడా తీసుకోవచ్చా? ఒక్కొక్కరు ఇష్టం. కొంతమంది బోన్తో ఇష్టపడతారు, కొంత ఎక్కువ బోన్లెస్ బాగుంటుంది. కొంతమంది బోన్ ఇష్టం కాబట్టి కొంచెం అట్లా కూడా పెట్టుకుంటారు. వేగాలండి. ఇంకా కొద్దిగా సేపు వేగాలి. కొద్దిగా కలర్ వస్తుంది. బ్రౌనిష్ కలర్ రావాలి. అది బ్రౌనిష్ కలర్, లైట్ బ్రౌనిష్. ఎక్కువ వేగితే ముక్క గట్టిగా ఉంటుంది. కొంచెం వేగాలి. అప్పుడు మన పచ్చడికి రెడీ అయింది. గట్టిగా వేగిపోయిందండి. ఇంకా తీసేద్దాం. ఇప్పుడు ఆయిల్లోంచి తీసేసి సపరేట్గా బేసన్లో వేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకొని వేయించుకుందాం. దీంట్లో అల్లం పేస్ట్ వేయించు. మంచిగా పచ్చి వాసన పోయిందాక వేగాలండి. మరి ఆయిల్లో కాకుండా కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మంచిగా ముక్క సరిపోని మంచిగా వేగింది. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించాలి కలుపుతూ. అప్పుడే బాగుంటుంది చట్నీ. అల్లం వేగిపోయిందండి. ఇప్పుడు పచ్చి ధనియాల పొడి వేసుకుందాం.
వేసుకొని ఇది కూడా మంచిగా వేయించుకోవాలి. ఇది కూడా కలిపి మంచిగా వేగనివ్వాలి. వేగ ఆయిల్ సపరేట్ అయ్యి వచ్చినాక వేయించాలండి. ఇప్పుడు పచ్చివాసన పోయి అంత బాగుంటుంది, మంచి అరోమా వస్తుంది. కొంచెం పసుపు వేద్దాం చట్నీలోకి. చాలు. సాల్టా? సాల్ట్ వేసి కలిపేస్తుంది. వేగ గరం మసాలా కూడా వేస్తుందండి. గరం మసాలా వేస్తుంది 2 స్పూన్స్. చూసారా ఆయిల్ సపరేట్ అయ్యి మంచిగా మొత్తం వేగిపోయి ఆయిల్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ మిశ్రమం చికెన్లో వేసేసుకుందాం. చికెన్లో వేసేసుకుందామండి. కారం వేయలేదని మీకు డౌట్ రావచ్చు. కారం ఇప్పుడు వేస్తే కలర్ నల్లగా అవుతుందండి, అందుకే వేయలేదు దీంట్లో. కారం వేసేస్తున్నాను. కారం ఆయిల్లో వేగితే కలర్ మారిపోద్ది, నల్లగా అవుతుంది. చూసారా మన పచ్చడి రెడీ అయిపోతుంది. ఎంత బాగుందో కలర్ఫుల్గా. చికెన్ ముక్క సాఫ్ట్గా గ్రేవీతో చాలా బాగుంటుంది పచ్చడి. పచ్చడిలాగా కాకుండా మంచిగా కర్రీలాగే తింటారు పిల్లలు. కారం మంచి స్పైసెస్ సరిపోని ఉంటుంది, మరీ ఘాటు లేకుండా. యమ్మీ, చూడడానికే చాలా బాగుంది. చాలా బాగుంటుంది. ఇది కొంచెం చల్లారాక లెమన్ పిండుకోవాలండి. 3 లెమన్స్ పడతాయి. ఈజీగా అయిపోయి చికెన్ పచ్చడి చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో లెమన్ పిండుకోవడం ఒకటే ఆలస్యం. ఇప్పుడు 3 నిమ్మకాయల రసం తీసుకొని పక్కన పెట్టుకున్నా అండి. ఇది ఇప్పుడు చట్నీలో వేసేస్తున్నాను. గింజలు పడకుండా నేను దీంట్లో వేసి మంచి కలిపేసుకున్నాను. నిమ్మకాయ వేస్తే టేస్ట్. నిమ్మకాయ వేస్తేనే నిల్వ ఉంటుంది పచ్చడి నిల్వ ఉంటుంది. కేజీకి 3 నుంచి 4 నిమ్మకాయలు పడతాయండి. కొంచెం పెద్ద కాయలు అయితే 3 సరిపోతాయి, చిన్న కాయలు అయితే 4-5 పడతాయి. రసాన్ని బట్టి అండి. ఒక 4 నిమ్మకాయలు అయితే ఖచ్చితంగా పడతాయి. అబ్బబ్బా, ఇది వేడి వేడి అన్నంలో చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉందండి. ఎంత బాగుందో. నా చట్నీ అని నేను చెప్పడం కాదు కానీ చాలా బాగుంటుందండి. ఓకే, చికెన్ పచ్చడి ఎంతో సింపుల్గా త్వరగా రెడీ అయిపోద్ది. టేస్ట్ చేసి అందరూ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.